అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చూడు ఒకవైపే చూడు ఇంకోవైపు చూడాలనుకోకు తట్టుకోలేవు అంటోంది బంగారం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అలా అలా పెరుగుతూ పోతూనే ఉంది బంగారం ధర. రోజుకో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ దిగనంటోంది బంగారం ధర. మరి ఇలా పరుగులు పెడుతున్న పసిడి అతి త్వరలోనే 1,00,000 దాటేస్తుందా? ఇలా మోత మోగిస్తున్న బంగారంపై నిపుణుల అంచనాలేంటి? అసలిప్పుడు బంగారం కొనాలా ఆగాలా? మళ్ళీ సామాన్యులకు బంగారం ధర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా? రండి తెలుసుకుందాం. ఆగనంటోన్న పసిడి ధర పరుగు. పండగ పూట కూడా తగ్గేదేలే అంటోన్న పుత్తడి. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న బంగారం ధరలు. బంగారం కొనాలా ఆగాలా అనే దానిపై అనేక డౌట్స్. రోజురోజుకు పెరగడమే తప్ప తరగడం అనేదే లేదంటోంది పసిడి. రోజుకో రికార్డును క్రియేట్ చేస్తూ బంగారం ధర పరుగు పెడుతూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో 10 గ్రాముల బంగారం ధర 81,000 ఉండగా అది ఇప్పుడు 1,16,000కు దాటేసింది. గత నెలతో పోలిస్తేనే ఇప్పుడు ఏకంగా 13% పెరిగింది బంగారం ధర. ఇక జనవరితో కంపేర్ చేస్తే ఏకంగా 35,000 రూపాయలు పెరిగింది. అలా చూస్తుండగానే కొండెక్కి కూర్చుంది బంగారం ధర. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ భయాలతో పాటు అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో బంగారం ధర అమాంతం పెరిగిపోతోంది. ఇలా ధరలు పెరుగుతుండటంతో ఇప్పుడు ఇన్వెస్టర్లకు బంగారం ఓ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ డిమాండ్ పెరుగుతోంది. మన దేశంలో సాధారణంగా పండగల సమయంలో కొనుగోళ్లు పెరుగుతాయి. కానీ ఈసారి ఆ పరిస్థితిని అంత నమ్మకంగా అంచనా వేయలేకపోతున్నారు బులియన్ వ్యాపారులు. టైర్ 2, టైర్ 3 టౌన్లలో వ్యాపారాలు జరుగుతూ ఉన్నా మునుపటంతగా లేదని చెబుతున్నారు. 10 గ్రాముల బంగారం ధర 1,18,000కు చేరుకుందని, దీంతో కొనుగోళ్లు చేసేవాళ్లు ధైర్యం చేయలేకపోతున్నారని, ఒకవేళ చేసినా పరిమాణాన్ని తగ్గిస్తున్నారని చెబుతున్నారు. అయితే కొనుగోళ్లు మాత్రం ఆగట్లేదంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది ప్రథమార్థంలో 1,028 టన్నుల బంగారంపై ఇన్వెస్ట్మెంట్లు జరిగాయి. 2024 మొత్తంగా ఇన్వెస్ట్ చేసింది 1,182 టన్నుల బంగారంపై. ఈ రెండింటినీ పోల్చి చూస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయని క్లియర్ కట్గా అర్థమవుతోంది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లు ఆపడం లేదని, ఇది ఇన్వెస్టర్లను మరింత ఫోకస్ చేసేలా చేస్తుందంటున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు ఇన్వెస్టర్లు కాస్త తటపటాయించారు, ఎక్కడ బంగారం ధరలు పడిపోతాయేమో అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు ఆర్థికవేత్తలు. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎంట్రీ పాయింట్ కోసం చూస్తున్నారన్నారు. వెండి పరిస్థితి కూడా ఇలానే ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం 1,44,000కు చేరుకుంది. బంగారం కంటే ఎక్కువ వెండి ధర పెరిగిందని చెప్పాలి. ఒక్క నెలలో 23% వెండి ధర పెరిగింది. ప్రతి ఏడాది భారత్లో 6,000 టన్నుల వెండి ఉపయోగిస్తారు. ఇందులో పారిశ్రామిక అవసరాల కోసం 2,500 టన్నుల వెండిని ఉపయోగించగా, ఆభరణాల కోసం 3,500 టన్నుల వెండిని ఉపయోగిస్తారు. ఈ లెక్కను చూసుకున్నా పెరిగిన వెండి ధరలు గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తాయనేది అర్థమవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో బంగారాన్ని కొనాలా వద్దా? ఈ ధరల పెరుగుదల ఇలానే కొనసాగుతుందా లేక పడిపోతుందా అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేమంటున్నారు నిపుణులు. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే బంగారం ధరలు పెరిగే అవకాశమే ఉందని చెప్తున్నారు. త్వరలోనే 1,50,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది వారి మాట. ఎందుకంటే బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. గోల్డ్మాన్ సాచ్ నివేదిక ప్రకారం 2025 చివరి నాటికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $3,000 చేరే అవకాశం ఉంది అని తెలిపింది. కానీ ఏప్రిల్ నాటికే $3,500కు చేరింది. ఇప్పుడు $3,800 దాటింది. ఇక BMI నివేదిక ప్రకారం 2025లో ధరలు 15% తగ్గి 10 గ్రాముల బంగారం 64,000 నుండి 70,000కు చేరుకుంటుందని అంచనా వేశారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఆకాశం వైపు దూసుకుపోయింది. అందుకే బంగారం విషయంలో ఎవరి అంచనాలు నిజమవుతాయి, ఎవరి అంచనాలు తప్పుతాయి అనేది పూర్తిగా ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
బంగారం ధరల పెరుగుదల వెనుక ట్రంప్ హస్తం కూడా ఉందని చెప్పాలి. నిజానికి బంగారం $3,500 చేరిన సమయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏప్రిల్లో ట్రంప్ ఎప్పుడైతే లిబరేషన్ డే టారిఫ్స్ అంటూ మొదలుపెట్టారో అప్పుడే పసిడి పరుగు మళ్లీ మొదలైంది. ఆ తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాలన్నిటినీ చూస్తోన్న ఇన్వెస్టర్లు తమకు రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టడానికి బంగారం సేఫ్ అని భావించడం మొదలుపెట్టారు. డాలర్పై డౌట్స్ పెరిగిన ప్రతిసారి గోల్డ్ పరుగులు అందుకుంటుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చారో డాలర్తోనే వ్యాపారం చేయాలి అంటూ హుకుం జారీ చేయటం ప్రారంభించారు. దీనికి కౌంటర్గా బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాయి. ఇదే జరిగితే డాలర్ పెత్తనానికి బ్రేక్ పడినట్టే. దీంతో ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు ఈ ఎల్లో మెటల్పై పడింది. అందుకే దీని పరుగు ఆగడం లేదు. అతి త్వరలోనే తులం బంగారం ధర 1,50,000కు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏదైనా మంచి జరిగితే ఏమో గానీ ఏదైనా తేడా జరిగింది అంటే దాని వెనుక అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పసిడి ధర పరుగు వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం కనిపిస్తోంది. కానీ ఈ ధరల పెరుగుదలతో లాభపడింది ఏదైనా ఉందంటే ఈ దేశమే. ఒకే రోజు గోల్డ్ ర్యాలీతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాదు తన గోల్డ్ వాల్యుయేషన్ను ఏకంగా $1 ట్రిలియన్ దాటింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది? ఈ గోల్డ్ ర్యాలీకి డొనాల్డ్ ట్రంప్ తన వంతుగా చేసిన సహాయం ఏంటి? ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహమేంటి? బంగారం ధరల పెరుగుదల ఇప్పుడు అమెరికాకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. బంగారం ధరల ర్యాలీతో హిస్టరీలో ఫస్ట్ టైం అమెరికా గోల్డ్ రిజర్వుల విలువ $1 ట్రిలియన్ దాటింది. ప్రపంచంలో ఇంత వాల్యుయేషన్ మరే దేశం వద్ద లేదు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు అమెరికాలో బంగారం విలువ ఈ ఏడాది 45% పెరిగింది. అందుకే ఈ విలువ $1 ట్రిలియన్ దాటింది. 1973లో అమెరికా కాంగ్రెస్ ఔన్స్ బంగారం ధరను $40గా ప్రకటించింది. ఆ సమయంలో అమెరికాలోని బంగారం రిజర్వ్ విలువ కేవలం $11 బిలియన్. ఇప్పుడు $1 ట్రిలియన్. ప్రస్తుతం అమెరికా వద్ద 261 మిలియన్ ఔన్స్ల గోల్డ్ రిజర్వులో ఉంది. ఫోర్ట్ నాక్స్, వెస్ట్ పాయింట్, డెన్వర్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ లో ఈ బంగారాన్ని దాచి ఉంచింది. అయితే ఇక్కడ అమెరికాకు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే అన్ని దేశాల్లో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్ ఆధ్వర్యంలో బంగారం నిల్వలుంటాయి. కానీ అమెరికాలో మాత్రం నేరుగా అమెరికా ప్రభుత్వమే వీటిని తమ కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఈ బంగారానికి ఫెడరల్ రిజర్వ్ గోల్డ్ సర్టిఫికెట్ ను జారీ చేస్తుంది. అదే సమయంలో ఈ బంగారం విలువకు సమానమైన డాలర్లను గవర్నమెంట్ కు అందిస్తోంది. అమెరికా వద్ద 8,133 టన్నుల గోల్డ్ రిజర్వులో ఉంది. ప్రపంచంలో ఈ స్థాయిలో బంగారం నిల్వలున్న దేశం మరొకటి లేదు. అందుకే బంగారం విషయంలో అగ్రరాజ్యం కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ లెక్కను చూస్తే అమెరికా ఖజానాకు ఎంత డబ్బు చేరిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా గనుక బంగారం విలువను వాల్యుయేషన్ చేస్తే ఏకంగా $990 బిలియన్ అమెరికా ట్రెజరీకి చేరుతోంది. ప్రస్తుతం అమెరికా బడ్జెట్ లోటు $1.97 ట్రిలియన్ ఉంది. ఇదే జరిగితే ఒకే రోజులో సగానికంటే ఎక్కువ కవర్ అయిపోతుందన్నమాట. నిజానికి అమెరికా ఇప్పుడు 2 విధాలుగా లాభపడినట్టు అర్థమవుతుంది. ఒకటి, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. అంతేకాదు ఇదే ఏడాదిలో మరో 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తామనే సంకేతాన్ని కూడా ఇచ్చారు. దీంతో డాలర్ పుంజుకుంది. ఇది అమెరికాకు కలిసొచ్చే అంశమే. ఇక రెండోది, బంగారం ధర పెరగడం కూడా మరో విధంగా అమెరికాకు కలిసొచ్చింది. సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం ధరలు పెరగడానికి ఓ కారణమయ్యాయని చెప్పాలి. ప్రతి నెల అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కలిపి 80 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. అంటే ప్రతి నెల అన్ని దేశాలు కలిపి $8.5 బిలియన్ ఖర్చు చేస్తున్నాయన్నమాట. వీటిలో చైనా టాప్ ప్లేస్ లో ఉంది. ఈ ఏడాది మే వరకు లెక్కలు చూస్తే ప్రస్తుతం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద కలిపి 36,344 టన్నుల బంగారం నిల్వలున్నట్టు తేలింది. అంటే గ్లోబల్ మార్కెట్లో అమెరికా ట్రెజరీల కంటే ఎక్కువ విదేశీ మారకపు నిల్వలున్నాయని తెలుస్తోంది. 1996 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.
మన దేశ విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 876 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇది జూన్ 2025 నాటి లెక్క. ఇదే సమయంలో దేశీయంగానే బంగారం ప్రొడక్షన్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనమే ముందు వరుసలో ఉన్నాం. గడిచిన 10 ఏళ్ల లెక్కలు చూస్తే ప్రతి ఏడాది 650 నుంచి 1000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకే $16.9 బిలియన్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను చూస్తే ఇప్పుడు సేఫెస్ట్ పెట్టుబడిగా ఉన్నది బంగారమే అనేది అర్థమవుతుంది. ఇంకా ప్రత్యేకంగా చూడాలంటే 2025లో ఇది మరింత సేఫ్టీ మెటల్ గా మారిపోయింది. కానీ ఇక్కడ విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం డిమాండ్ కు తగ్గట్టుగా ప్రొడక్షన్ ఉంది. ఇదే ప్రొడక్షన్ తగ్గితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే కాస్త కష్టంగా ఉంది.